అందరికీ నమస్తే అండి. చక్కగా వీడియోలను ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ సపోర్ట్‌తో ఈ చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మీరు ఈ విషయాలను ఇష్టపడితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా నిత్య వైరాగ్యము, శుద్ధ భావన, సూక్ష్మ విచారణ అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. నిత్య వైరాగ్యం అంటే ఏమిటి? నిత్య వైరాగ్యం అంటే దేని పట్ల ఎక్కువగా మనం కోరిక కానీ ఆసక్తి కానీ లేకపోవడం, ఒక రకమైనటువంటి విరాగ భావనని మన మనస్సులో కలిగి ఉండటం, దేని పట్ల వ్యామోహం లేకపోవడం, ఇలాంటి భావన వల్ల మనలో ఆత్మసంతృప్తి మనకు కొరవడకుండా ఉంటుంది. మన పెద్దలు మనకు ఎన్నో వైరాగ్యాల గురించి బోధించున్నారు. అలాంటి వైరాగ్యాలు తాత్కాలికమని మనలో చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకనే నిత్య వైరాగ్యము అంటే ప్రతిరోజు ఆ వైరాగ్య భావన మనలో కలిగి ఉండటం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రెండవది శుద్ధ భావన. అంటే మన భావాలు ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలి. చాలా నిర్మలంగా మన భావాలు సద్భావనలే ఉండాలి. అవి మనకు జీవిత గమనంలో మన మనోవికాసానికి దారితీస్తాయి. మన భావనలు బాగుంటే, మన ఆలోచనలు బాగుంటే మన జీవితం బాగుంటుంది. మంచి ఆలోచనలు, మంచి భావనలు, శుద్ధ భావనలు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి. మూడవది సూక్ష్మ విచారణ. మనం ఏ విషయాన్నైనా కూడా సూక్ష్మంగా విచారించడం నేర్చుకోవాలి. మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ విషయం యొక్క సత్యం మనకు బోధపడుతుంది. విషయాల పట్ల అవగాహన రాహిత్యం వల్ల మనలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయాన్నన్నా మనం చాలా నిశితంగా, సూక్ష్మంగా పరిశోధించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది కూడా జీవన గమనానికి గొప్ప మార్గాన్ని మనకు సూచిస్తుంది. ఈ విధంగా మనకు శుద్ధ భావన, నిత్య వైరాగ్యము, ఈ సూక్ష్మ విచారణ మన జీవిత గమనంలో గొప్ప సాధనాలుగా సాగిపోతూ మన ధార్మిక జీవితానికి పునాదులు వేస్తాయి